ఉంటుంటాడు. ఎట్లా 3 నెలలు అంటే మనదే మిస్టేక్ అయింది కదా! మళ్ళీ అట్లా జరగకుండా చూసుకోవాలి. ఈ 3 నెలల లోపల పైసలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాడు. అన్న ఒకరోజు అటు ఇటు కావచ్చు కానీ నీ పైసలు నీకు తీసుకొచ్చి ముట్ట చెప్తామే. సరే సంపత్ అన్న. సరే అయితే రాసుకుందాం కాగితం. కాయన రాసుకుందాం. మనం మీ తమ్ముడు పంపిన పైసలు అప్పుడిన్ని పొదుపేసి భూమికి భయాన పెట్టినాం. ఈ విషయం గిట్ల ఇప్పుడు మీ మరదలకి తెలిసిందంటే విశ్వరూపం చూడాల్సిందే. దానికి ఎవరు చెప్తారే? అయినా దానికి అప్పుడు పదో పరకు ఈయనే పడుతుంది. అయినా కదా ఎందుకు అడుగుతుంది? దానికి అంత తెలివిలేత్తి. మరి మీ తమ్ముడే వచ్చి అడిగితే? ఒకవేళ నువ్వన్నట్టే మా తమ్ముడు వచ్చిండు అనుకో, అన్న ఇన్ని రోజులు సంపాదించిన పైసలు ఇవి నాకు ఇయ్యి అని అన్నాడు అనుకో, అరే తమ్ముడు నాకు కొన్ని రోజులు పానం మంచిగా లేకుండరా, అందుకే నా పానానికి నేను వాడుకున్నా, ఎట్లా నేను అడిగితే కూడా నువ్వు పెట్టుకో అంటావు కదా. ఒకవేళ నేను చెప్పకుండా కూడా నువ్వే తిడతావు, అన్న నీ పానం కంటే పైస ఎక్కువ